సత్యం కొంచెం సపోర్ట్ చేయాలి మళ్ళీ उदयपुर देहात के पब्लिक की सेवा के लिए आए तो हमारी भी जिम्मेदारी है। పట్టణంలో ఉదయం 6 గంటల నుండి స్థానిక ప్రజలందరితో మార్నింగ్ వాక్లో పాల్గొన్నాను. నాతో పాటు మరి ఎట్ల సత్యం గారు, విజయ్ గారు, ఇంకా చాలామంది స్థానిక నాయకులందరూ కూడా నాతో పాటు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అదేవిధంగా ప్రజలు ఎంతో ఆనందంతో మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తానని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి నేను ఎంపీగా గెలిచిన తర్వాత ఈ విధంగా మార్నింగ్ వాక్ చేసే ఎంతోమంది పెద్దలు కానీ యువకులు కానీ వీళ్ళందరికీ కూడా ఎన్ని సదుపాయాలు వీలైతే అన్ని సదుపాయాలు కల్పించడం కోసం ప్రయత్నం చేస్తాను. నేను గురుకులాల సెక్రటరీ ఉన్నప్పుడు దాదాపు దేశంలోనే ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారి మార్గదర్శనంలో 85 క్రీడా అకాడమీలు పాఠశాలలు పెట్టి మరి ప్రపంచ స్థాయి క్రీడల్లో విద్యార్థులు పేద విద్యార్థులు రాణించేలా విధంగా చేస్తుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో నడవగలిగే ప్రతి వ్యక్తి, పరిగెట్టగలిగే ప్రతి యువకుడు యువతి వాళ్ళందరికీ కూడా అన్ని సదుపాయాలు వచ్చే విధంగా, వాళ్ళందరూ కూడా ఎలాంటి అనారోగ్యంతో మరి బతకకుండా సంపూర్ణ ఆరోగ్యంతో బతికే విధంగా వాళ్ళను తయారు చేస్తా. స్థానిక ప్రజలందరూ కూడా చాలా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే ఒక హోటల్ కూడా వచ్చిన మరి నిరుద్యోగినని బాధపడకుండా వాళ్ళ అమ్మగారి సహకారంతో ఒక యువకుడు ఇక్కడ చాలా చక్కగా మరి హోటల్ కూడా నడుపుతా ఉన్నాడు. ఆ హోటల్లో దాదాపు 12 మందికి ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నాడు. ఈ విధంగా ప్రతి యువకుడు కూడా మన నాగర్ కర్నూలు ఆ ప్రాంతంలో, కల్వకుర్తి లాంటి ప్రాంతంలో వలసలు పోకుండా మనము బతికే ప్రాంతాల్లోనే మనము మన కాళ్ళ మీద మనం నిలబడి మనకుండే తెలివితోని, మనకుండే నెట్వర్క్తోని చక్కగా బిజినెస్ చేసి ఇంకా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా తీసుకొచ్చడానికి ఏ ప్రయత్నం చేయాలంటే ఆ ప్రయత్నం స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో, అధికార యంత్రాంగంతో మాట్లాడి, ప్రైవేటు సంస్థలతో కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితాలు బాగుండేలాగా ప్రయత్నం చేస్తే ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మరి ప్రచారంలో భాగంగా నేను ఇక్కడికి వచ్చిన ప్రతిరోజు కూడా ఈ విధంగా ప్రతి పట్టణంలో కానీ గ్రామంలో కానీ తీసుకునే విధంగా సాయంత్రం కూడా చాలామంది మాట్లాడారు.